అయినా ఓవరాల్గా చూస్తే వేరే పంటల కంటే ఇది జర మెరుగే అనిపిస్తుంది నాకు. వేరే పంటలతో పోల్చుకుంటే ఫెడ్డి అనుకోండి, ఇంకేదైనా కందులు పత్తి అవి ఇవి అనుకుంటే ఇది బెటర్ అనిపిస్తుంది. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎట్లా. ఈరోజు మన దగ్గర ఉన్న రైతన్న వచ్చేసి చిన్నయ్య గారు. వీరు వచ్చేసి 4 ఎకరాల్లో ఫామ్ ఆయిల్ తోట సాగు చేస్తున్నారు. గత 3.5 సంవత్సరాలుగా ఇది సాగు చేస్తున్నానని మనకు తెలియజేయడం జరిగింది. అయితే ఈ ఫామ్ ఆయిల్ తోటలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే, కొంతమంది కాంట్రాక్టు పద్ధతిన సాగు చేస్తుంటారు, కొంతమంది మనకు సబ్సిడీ మీద మొక్కలు తెచ్చి సాగు చేస్తుంటారు. అయితే మరి ఈ రైతు ఏ విధంగా చేసిందనే వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మరి ఎన్ని సంవత్సరాలకు క్రాప్ వచ్చిందనే వివరాలు కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే, నా పేరు చిన్నయ్య అండి. కుచ్చర్కల్ గ్రామం, రాజపూర్ మండలం, మహబూబ్నగర్ డిస్టిక్. మేము 4 ఎకరాలలో ఫామ్ ఆయిల్ తోట జనవరి 23లో పెట్టినాం. దీనికి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది. డ్రిప్ సిస్టమ్కు 90% సబ్సిడీ బీసీలకు ఉండే ఆ టైంలో, ఓసీలకేమో 80% ఉండే, ఎస్సీ ఎస్టీలకేమో 100% ఉండే. అయితే మాకు 90% సబ్సిడీ ఇచ్చింది. దాని లెక్కలో మేము 10% ప్లస్ జిఎస్టీ 7% చొప్పున అమౌంట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కు, డీడీ కట్టడం. ఇక మొక్కలు వచ్చి 190 రూపాయలు మొక్కకు ధర ఉండే ఆ టైంలో. 20 రూపీస్ ఛార్జ్ మాతో తీసుకున్నారు, 170 రూపీస్ సబ్సిడీ ఇచ్చారు. చతురాసరాకారం పెట్టినాం మేము. చతురాసరానికి ఎకరకు 50 మొక్కలు ఇచ్చారు. ఎకరకు 50 మొక్కలు. డిస్టెన్స్ ఎంత పెట్టారు? డిస్టెన్స్ ఎటు చూడు 30 ఫీట్లు. ఎటు చూడు 30 ఫీట్. ఎట్లు చూసి 30 ఫీట్లకు ఒక మొక్క ఉంటుంది. ఇదేంటంటే గాలి ఆడాలి, కొమ్మలు పెద్దగా అవుతాయి, గాలి ఆడాలని మేము దగ్గర పెట్టమంటే కూడా వాళ్ళు ఒప్పుకోలే. కంపల్సరీ 30 ఫీట్లకు ఒకటి పెట్టాలి, గాలి ఆడ తర్వాత ఇబ్బంది అవుతుంది అని 30 ఫీట్లకు ఒకటి పెట్టిండ్రు. గుంతలు దీన్ని 2x2, లోతు కూడా 2 ఫీట్ లోతు గుంతలు తీసినాము. గుంతలు తీసినాక మొక్కలు వాళ్ళు నాగరన్నుల పాలెం దగ్గర వీళ్ళది నర్సరీ ఉంది, అక్కడికి వెళ్ళి సబ్సిడీ తెచ్చుకోమంటే మేము పోయి తెచ్చుకున్నాం. 210 మొక్కలు ఇచ్చారు. 4 ఎకరాల చిల్లర ఉంది మాది. 210 మొక్కలు ఇచ్చారు. మేము జనవరిలో నాటినాము. 2023 జనవరిలో నాటినాము. నాటేటప్పుడు కొంత గుంతలు తీసినాక ఎరువేపించింది నేను. 2 తట్టలు గుంతలు ఎరువేపించి మన్నేసి మొత్తం మిక్సింగ్ చేసిన. మిక్సింగ్ చేసినాక మళ్ళీ మొక్కలు పెట్టేటప్పుడు కూడా వాళ్ళు ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, గొలకల మందు, పసుపు వేసి పెట్టండి సార్ అంటే పెట్టినాము. పెట్టినాక ఇక పైప్ లైన్ వచ్చింది, పైప్ లైన్ కూడా వేసినాము. మంచిగా డ్రిప్ సబ్సిడీ కానీ కాలువలు తీయడము, లేబర్ ఛార్జ్ మనమే పెట్టుకోవాలి. నాకు ఎకరకు 40,000 లెక్కల ఖర్చు వచ్చింది ఇంచుమించు ఇయర్లీ పెట్టడంలో. అప్పుడు పెట్టేటప్పుడు స్టార్టింగ్ లో 40,000 ఖర్చు, 40 నుంచి 50 మధ్యలో వచ్చింది ఎకరకు. అట్లా 2 లక్షల ఖర్చు కావచ్చు. ఫర్టిలైజర్ వచ్చి, లేబర్ ఛార్జ్ వచ్చి, పైప్ లైన్ తీయడము, మొక్కలు తేవడం చేయడం అంతా వచ్చి, ఇంకా ఆ తర్వాత వీళ్ళు సంవత్సరానికి మెయింటెనెన్స్ ఖర్చు 4,200 చొప్పున అప్ టు 4 years ఇస్తామన్నారు. ఇచ్చిర్రు నాకు. ఎందుకంటే ఇది కాపు ఇది 3 years తర్వాతనే వస్తుంది. 4వ సంవత్సరం కాపు వస్తుంది. 3 years వరకు మనం మెయింటైన్ చేయాలి. మెయింటైన్ అంటే ఇక గడ్డి తీసుకున్నాలి, ఫర్టిలైజర్ వేసుకున్నాలి, 3 months ఒకసారి, సంవత్సరానికి 4 సార్లు వేయాలి. చెట్టు చిన్నగా ఉన్నప్పుడు దాని స్కేల్ ప్రకారం వాళ్ళు గైడ్ లైన్ ఇస్తారు మాకు. ఆ గైడ్ లైన్ ప్రకారం మేము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, పొటాష్, యూరియా ఈ 3 మిక్సింగ్ చేసి వేయాలి. చిన్నగా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా కానీ అది వేసిన వారం రోజులకు మెగ్నీషియం వేయాలి. 100 grams మెగ్నీషియం చెట్టుకు. అది మెగ్నీషియం వేసిన తర్వాత మళ్ళీ వారం రోజులకు బోరాన్ వేయాలి. 30 నుండి 40 grams బోరాన్ వేయాలి. అయితే ఇంకా బోరాన్ మేము మెగ్నీషియం, బోరాన్ 2 వెంచూర్ ద్వారా నేను ఇడుస్తున్నా. మిగతా అయితే మేము ఇండివిజువల్ చెట్టు కాడుకోయి ఇది చుట్టూ వేస్తాం అన్నట్టు. 3 నెలలకు పరేయాలి. ఆ మందు లేకముందే మేము పాతలు తెప్పియాలి. మళ్ళీ పాతలు అంటే గడ్డి తీయాలి, చుట్టూ గడ్డి తీపియాలి. ఆ గడ్డికే చాలా ఇబ్బంది పడుతుంది. కొమ్మలు మట్టలు కిందికి ఉన్నప్పుడు ముండ్లు ఉంటాయి, సగం వరకు ముండ్లు ఉంటాయి, ఈడు వరకు ముళ్ళే ఉంటుంది. ఇక ముళ్ళు గుచ్చుకుంటుందని లేబర్ రాకుంటుండ్రి. మట్టలు కొడితే చెట్టు వీక్ అవుతుంది. మట్టల వల్లనే చెట్టుకు బలం అని అంటారు. ఇంకా అట్లే మెయింటైన్ చేసుకుంటా. నీళ్ళు అయితే కంపల్సరీ రోజు 6-7 గంటలు నీళ్ళు పెట్టాలి. ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు. స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి కూడా కంటిన్యూ నీళ్ళు ఉంటేనే తోట పెట్టాలి. నీళ్ళు లేకుంటే తోట పెట్టొద్దు. నీళ్ళు కంపల్సరీ. ఎన్ని ఉన్నాయి సార్ మీకు బోర్లు? మాకు 2 బోర్లు ఉన్నాయండి. సంప కట్టించిన 2 బోర్లు సంపలు వస్తుంది. సంపలు ఇంకో 3వ మోటార్ దింపిన, దాని పైప్ లైన్ కలిపినాము. ఇక ఉదయం 3 గంటలు, 4 గంటలు, సాయంత్రం 2-3 గంటలు ఇట్లా పెడతాం. పెట్టి ఇంకా చెట్టు చూసుకుంటాం. డ్రిప్పులు అంత తట్టిందా కచరా ఇట్లా చూసుకొని మెయింటైన్ చేస్తాం. ఇయర్లీ మనకు ఈ మందులు అయితే కంపల్సరీ కొట్టవలసిందేనా సార్? కంపల్సరీ. ఇప్పుడు అప్పుడంటే స్కేల్ తక్కువ ఉండే, కిల వేసేది చిన్నగా ఉన్నప్పుడు చెట్టు. ఆ తర్వాత మళ్ళీ కిలోన్నర వచ్చింది. ఆ తర్వాత 2 కిలోలు. ఇప్పుడు 2 కిలోన్నర వేస్తాం ఒక్కో చెట్టుకు. ఈ మిక్సింగ్
మాకు పంపించారు ఏమేమి మిక్స్ చేయాలి, డిఏపి 20-20-0-13, ఓకే పొటాష్ ముఖ్యం, పొటాష్ కంపల్సరీ కావాలి, యూరియా కూడా కావాలి పెరగాలంటే, ఇంకా తర్వాత మెగ్నీషియం, బోరాన్ ఇవి కంపల్సరీ అన్ని చెప్తుంటారు. టైం టు టైం వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్ వస్తారు, అంటే చూసుకొని ఈ విధంగా చేయండి అని వాళ్ళు చెప్తే మీరు ఆ ప్రకారమే చేస్తారు. ఇది ప్రీయూనిక్ వాళ్ళు తీసుకున్నారు గవర్నమెంట్ నుంచి అండర్టేకింగ్. అయితే మాకు అగ్రిమెంట్ లెటర్ కూడా ఇచ్చారు వాళ్ళు, ప్రీయూనిక్ వాళ్ళు, మేమే బైబ్యాక్ కొంటాం ఇది అని. 30 years ఇది పంట, 30 సంవత్సరాల పంట. ఇప్పటి వరకు ఒక్క క్రాప్ అన్న తీసిరా సార్ మీరు? ఇప్పటికి మేము 10-12 కాపులు తీసాం. మేము యాక్చువల్గా 3 సంవత్సరాలు కంప్లీట్ అయినాక 4వ సంవత్సరమే స్టార్ట్ అవుతుంది దీన్ని రావడం. అంతకుముందు మేము ఈ పువ్వు వస్తుంది కదా, పువ్వుని తీసేయాలి చెట్టు బలం కావాలంటే. 2 సంవత్సరాలు పువ్వు తీసేసినాం. ఇక రోగాలకు వస్తే కొమ్ము పురుగు అన్ని వస్తుంది, సుడి కొడుతుంది, అది లద్ది పురుగు లాగా, అంటే లోపల మన దానికి చెట్టుకు సుడిని కత్తరిస్తుంది. ఆ దానికి గొలకల మందు, ఇంకోటి ఆ డబ్బాలు వేస్తారు, ఇంత అతికేస్తే అది కూడా అవుతుంది, కానీ గొలకల మంది పెట్టమన్నారు. నెలకు బట్టలు కట్టి సుడిలు ఇస్తామన్నారు, అట్లా ఇచ్చినాము. ఇప్పుడు ఏం లేదు, ఫస్ట్ 1 year 2 years లోపలనే వస్తుంది అది ఆ పురుగు. ఇప్పుడు ఏం ఇప్పుడు చెట్లకి ఏది లేదు, ఇప్పుడు ఏది పై మందులు కొట్టేది అవసరమే లేదు. ఆ 3 నెలలకు ఒకసారి కంపల్సరీ ఫర్టిలైజర్ అయితే వేయాలి. ఫర్టిలైజర్ వేయక ముందు పాతలు చేయాలి. పాతలదే ఇబ్బంది, గడ్డిదే ఇబ్బంది. గడ్డి కోసమే గడ్డి కొరకే ఈ మిషన్ స్టెబుల్ సేవర్ కొన్నాము. లేబర్ టైంకు రారు, టైంకు వాళ్ళు వచ్చే వరకు గడ్డి పెరిగిపోతుంది. మంది వేయాలంటే ఇంకా మంది వేయలేకపోతాం, గడ్డిని చూసుకుంటా. అందుకే ఈ మిషన్ కు ముఖ్యంగా ప్రాముఖ్యత ఇచ్చింది మిషన్ దాని కొరకే, స్టెబుల్ సేవర్ కొరకు. సరే, ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఒకటి అన్నారు, 30 సంవత్సరాల వరకు వాళ్ళే బైబ్యాక్ చేస్తారు అన్నారు కదా. అవును. అంటే మీకు క్రాప్ వచ్చినాక రేటుని బట్టి చేస్తారా, ఒకటే రేట్ ఉంటుందా? ఇది రేట్ ఎట్లుంటే రేట్ అప్ డౌన్ అవుతుంటుంది. రేటు ఆయిల్ ఫెడ్ కంపెనీ వాళ్ళు, గవర్నమెంట్ కంపెనీ వాళ్ళు రేటును ఆయిల్ శాతం బట్టి రేటును తగ్గియచ్చు, పెంచొచ్చు. ఇప్పుడు మేము ఫస్ట్ లో తీసుకున్నప్పుడు 18,000 టన్ను ఉండే, ఎప్పుడు November-December. ఆ తర్వాత వాళ్ళు ఆయిల్ శాతం చూసి పెరుగుట 19,000 అయింది, 20,000 అయింది, 21,000 అయింది, ఇప్పుడు 23,852 రూపాయలు ఉంది టన్ను. ఇప్పుడు ప్రస్తుతం టన్ను వచ్చేసి 23,850 రూపాయలు. అంటే మనకు మామూలుగా అయితే క్వింటాల్ వచ్చేసి 2,350 రూపాయలు అంతే కదా, ఆ లెవెల్ నే ఉంటుంది. 2,380 రూపాయలు, 80 రూపాయలు ఉంటుంది. ఇది ఫిక్స్ అనేది ఏం లేదు, తగ్గొచ్చు, పెంచొచ్చు, అట్లా అంటున్నా. రెండోది, ఇది 3 సంవత్సరాల వరకు ఏం పంట మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. మందులు వేయాలి, కలుపు తీయాలి, నీళ్ళు పెట్టాలి, అప్ టు 3 years. ఆ 3 years తర్వాత ఆ పువ్వు తెంపాలి, ఇంకా మధ్యలో పువ్వు రానియకూడదు. ఇంకా వాళ్ళు చెప్తారు, చెట్టు హెల్త్ చూసి, తోట హెల్త్ చూసి చెప్తారు, ఫీల్డ్ ఆఫీసర్ చెప్తారు. ఇంక వాళ్ళ ఫీల్డ్ ఆఫీసర్ వస్తారు, వాళ్ళ పై ఆఫీసర్స్ కూడా వస్తారు. ఇంకా ఇడవండి సార్, ఇక పువ్వు తెంపకండి, ఇడవండి అంటారు. అప్పుడు ఇచ్చినాక ఇక మేము ఇచ్చినాక ఒక పువ్వు వచ్చి కాయ వరకు 150 days పడుతుంది. 150 days పువ్వు వచ్చి కాయ రావడానికి, పండు రావడానికి 150 days, 120 నుంచి 150-140 days పడుతుంది. పంట రానప్పుడు మెయింటెనెన్స్ ఖర్చు సంవత్సరానికి ఎకరకు 4,200 చొప్పున గవర్నమెంట్ మాకు సబ్సిడీ ఇచ్చింది. సబ్సిడీ మీకు 4,200 చొప్పున గవర్నమెంట్ ఎకరకు మీకు ఎంత అయింది ఎకరకు ఖర్చు? అది ఒక పారి ఫర్టిలైజర్ సరిపోతుంది, ఒక టైం కు 4 సార్లు వేస్తాం కదా, ఒక్కసారి ఫర్టిలైజర్ సరిపోతుంది. 3 సార్లు వేసింది మా చేతికుంటే వేసుకోవాలి. యావరేజ్ గా అయితే మన సంవత్సరానికి 4 ఎకరాలకు ఎంత ఖర్చు వచ్చింది సార్? 4 ఎకరాలకా ఫర్టిలైజర్ కా మీరు చేసిన ఖర్చు? మేము చేసిన ఖర్చు టోటల్ గా అన్ని రకాల ఖర్చు కలిపి, ఓన్లీ ఫర్టిలైజర్ కాకుండా, ఫర్టిలైజర్ పాతులు తీసుకోమని 1,00,000 రూపాయలు వస్తుంది. అంటే 1,00,000 రూపాయలు నాకైతే ఎకరకు 1,00,000 పక్క వస్తుంది. 4 ఎకరాలకు 4 లక్షలు అనుకోండి, ఇయర్లీ 4 లక్షలు ఏం రాదు. ఓవరాల్ గా 1,00,000 రూపాయలు, 4 ఎకరాలకు 1,00,000 రూపాయలు, 4 ఎకరాలకు 1,00,000 ఖర్చు వస్తుంది. 3 సంవత్సరాలు 4 సార్లు 4 లక్షలు తప్పదు. లేబర్ వచ్చి అన్ని వచ్చి, ఇక ఫర్టిలైజర్ వచ్చి, లేబర్ వచ్చి, ఇక ఇంకా వేరే ఫినిషింగ్ చేస్తే అది వేరే ఉంటుంది, బోల్డర్ అది వేరే ఉంటుంది, అది సపరేట్ మెయింటెనెన్స్. అయినా ఓవరాల్ గా చూస్తే వేరే పంటల కంటే ఇది జర మెరుగే అనిపిస్తుంది నాకు. వేరే పంటలతో పోల్చుకుంటే ఫెడ్డి అనుకోండి, ఇంకేదైనా కందులు, పత్తి అవి ఇవి అనుకుంటే ఇది బెటర్ అనిపిస్తుంది. దీని సీజన్ స్టార్ట్ అయినాక ఇంకా ఎవరి సీజన్ ఇది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు దీని సీజన్ ఉంటుంది. తెంపడం నెలకు 2 సార్లు తెంపవలసి వస్తుంది. వాళ్ళు చెప్తారు అప్పుడే గొల్లలు అయితే మాకు డేట్ ఇస్తారు, రేపు బండి వస్తుంది సార్ అని. ఇది మా దగ్గర రంగారెడ్డి కానీ సెంటర్ పెట్టిన వాళ్ళు, ఆ చుట్టుముట్టు తోటలు అందరూ ఆడికే తీసుకొస్తారు. అయితే వాళ్ళు డేట్ ఇస్తారు, డేట్ ఇచ్చి సార్ ఎల్లుండి బండి వస్తుంది, రేపు దింపి పెట్టండి అంటారు. మేము అడ్వాన్స్ ఒక రోజు ముందు దింపుతాం. బండి వచ్చింది మార్నింగ్ పోయి
ఆడ తూకం చేపిస్తాం, పోషొస్తాం. ఇంకా వాళ్ళు తీసుకొని ఎక్కడ పంపుతారు, సిద్దిపేట పంపుతారు, ఎక్కడ పంపుతారు. అంటే మీకు ఆన్లైన్ పేమెంట్ మొత్తం ఆన్లైన్ 15 days తర్వాత పేమెంట్ వస్తుంది. 15 days తర్వాత బిల్ ఇస్తాం మేము. 15 days తర్వాత ఆన్లైన్ పేమెంట్ అకౌంట్ లో పడతాయి. ఓకే సార్, ఇప్పటి వరకు 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందా సార్? 3.5 అయిందా? 3 సంవత్సరాలు 6 నెలలు 7 నెలలు నడుస్తుంది ఇప్పుడు. 7 నెలలు అంటే ఆల్మోస్ట్ దగ్గర 4 సంవత్సరాలకు వచ్చింది. 4 సంవత్సరాలు 5 నెలలు తక్కువ ఉంది. 5 నెలలు తక్కువ ఉంది. మీకు పెట్టుబడి వచ్చేసిందా సార్ ఇప్పటి వరకు? లేదు, పెట్టుబడి రాలేదు, ఇంకా రాలేదు. ఇప్పుడు కూడా ఫర్టిలైజర్ కట్టవలసి వచ్చింది కదా అందుకెళ్ళి. అవును, లేబర్ కు ఫర్టిలైజర్ కు తెంపడానికి నా 5,000 అవుతుంది ఖర్చు నాకు. ఆ రోజు గెలలు కొట్టిన రోజు తెంపడానికి 5 మంది కావాలి నాకు. 3 కొట్టనికే కావాలి, 2 ఒక దగ్గర వేయనికే కావాలి. ఓకే, 4 కావాలి అట్లీస్ట్. 4 అంటే 800 900 తీసుకుంటారు ఒకరు. ముండ్లు ఉంటాయి, నేను రాను అంటారు. 100 రూపాయలు ఎక్కువ ఇస్తే వస్తా అంటారు. ఇంకా మనకు తప్పదు కదా, 100 అయినా 200 అయినా ఇవ్వాల్సిందే. తెంపకుంటే ఏమవుతాయి అంటే కాయలు పరిపక్వం అయినాక రాలిపోతాయి, కింద పడిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. ఈ గడ్లే కలవదు కూడా కలవదు, కనబడవి. ఎత్తుకుందామంటే కూడా ఎత్తుకుంటే కూడా తీసుకుంటారు వాళ్ళు, కానీ గడ్లే కనబడాయి. అవును, అది అన్నట్టు ఇక ఎంతో అంత కొట్టిస్తాం అది అన్నట్టు. అంటే మీరు ఇంకా వ్యవసాయం ఏం చేస్తలేరా సార్? మొత్తం ఫామ్ ఆయిలేనా? ఇంకా వేరే 2 ఎకరాలు నాకు తరిపల ముందు ఒడ్లు వేస్తాం. వడ్లు వేసుకుంటాం, బోర్ ఉంది, వడ్లు వేసుకుంటాం. 30 అన్నారు కదా? 30 ఫీట్లు. 30 ఫీట్లు, 30 ఫీట్లు ఎటు చూసినా 30 ఫీట్లు అన్నారు కదా. ఈ చిన్న ఉన్నప్పుడు ఏమన్నా అంతర పంటలు ఏమన్నా సాగు చేసుకున్నారా? వేసిన 2 years నేను వేరుశెనగ వేసిన. ఆ 2 years తర్వాత ఇక వేరుశెనగ కూడా ఈ స్ప్రింక్లర్ పెట్టినాం కదా, ఈ చెట్లు పెద్దగా అయినాక స్ప్రింక్లర్ కూడా అడ్డమైనాయి. స్ప్రింక్లర్లకు నీరు పోవడం, మేము పైపులు చేంజ్ చేయడంలో ఇబ్బంది అనిపించింది. ఇంకా వద్దులే అని మునగ చెట్లు వేసిన 3వ సంవత్సరం. అది క్రాప్ వచ్చింది. ఇప్పుడు క్రాప్ వచ్చింది 2 years అయ్యి వేసి. అప్పుడు బుడ్డున్నప్పుడే వేసిన, ఒక సంవత్సరం తర్వాత వేసేసిన. ఇంకా మునగ చెట్లకు పెద్దగా ఖర్చు ఏం లేదు. ఏదో డిఏపి వేయాలి, చెట్టు చుట్టూ పాత తీపియాలి, ఇక ఇది స్ప్రే చేయాలి. ఇట్లా రోగం వస్తే 2-3 సార్లు స్ప్రే చేయాలి. దానికి పెద్ద ఖర్చు రాదు, దానికి బాగానే ఉంటాయి అన్నట్టు వేసిన. ఇంకా అవి కూడా ఇప్పుడు సీజ్ అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం తీసేస్తాం మొత్తం. మొత్తం తీసేయాలి. దాని వల్ల కొంచెం ఆర్థికంగా కొంచెం ప్లస్ అయింటది, కొద్దిగా ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఖర్చులు వెళ్ళిపోవడం అవన్నీ. అవునవును, ఖర్చు తక్కువనే ఉంది దానికి. అదే ఖర్చు తక్కువనే. మీకు అది ఉండడం వల్ల ఈ కూలీల ఖర్చులో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. హెల్ప్ కొద్దిగా హెల్ప్ అయింది. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఇగో ఆ కొమ్మ ఈ కొమ్మ దగ్గరకు వచ్చింది, అక్కడ చూడు దగ్గరకు వచ్చింది. మునగ చెట్లు మధ్యలో ఉన్నాయి. మేము వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఈ మిషన్ వెళ్ళాలంటే కూడా ఇబ్బంది. అందుకే మిషన్ టైం పడుతుంది దాన్ని మధ్యలోకి వెళ్ళి కొట్టాలంటే. అదే మునగ చెట్లు లేకుంటే మిషన్ జర స్పీడ్ పోతుండే. పెట్రోల్ కొంచెం ఎక్కువ ఖర్చు ఎక్కువ అనిపిస్తుంది. అవి తీసేసినాక ఇక మిషన్ అయితే ఉండాలండి, కంపల్సరీ కావాలి. లేబర్ దొరకరు, షార్టేజ్ అయింది లేబర్. చివరిగా మీకు ఈ గడ్డి కలుపు తీయడంలో ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు? చివరికి మిషన్ అనేది ఎక్కడ తీసుకున్నారు సార్? చెప్తున్నా కదా, మిషన్ అదే గడ్డి తీసుకున్న లేబర్ వస్తారు రాదు. దాని ఇంటర్ఫేర్ బాగానే, మేము ఇంటర్ఫేర్ చేసినాం, బాగానే ఇబ్బంది పడ్డాం. ఇది షాద్ నగర్కి వెళ్ళి శ్రీ గురు రాఘవేంద్ర ఇంటర్ఫేర్ నుంచి తీసుకున్నా శ్రీనివాసులతో. మొత్తం మీద ఇది మీరు యూజ్ చేస్తున్నారు సార్? వారం రోజులు తీసుకొని ఇప్పటికైతే సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. ఓకే, ఇప్పటికైతే చివరిగా మన రెగ్యులర్ పంటలతో పోలిస్తే మీకు ఫామ్ ఆయిల్ బెటర్ అంటారా? ఎట్లా అంటారు? చాలా బెటర్ అండి నాకైతే. ఓకే సార్, చాలా బెటర్. ఇప్పుడు అప్ టు 30 years వరకు ఇది వస్తుంది. ఇది దీని సీజన్ ఏంటంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు దీని సీజన్. నెలలో 2 సార్లు తెంపాలి. ఆ తర్వాత నవంబర్ నుంచి మార్చ్ వరకు అన్సీజన్ అంటారు దాన్ని. అప్పుడు పువ్వు ఎక్కువ వస్తుంటది. అప్పుడు నెలకు 10 రోజులకు వస్తుంది, కానీ తక్కువ వస్తుంది. కూడా క్రాప్ వస్తుంది, తక్కువ వస్తుంది. ఈ సీజన్ లో కొంచెం 2 times వస్తుంది నెలలో. ఇప్పుడు ఎట్లనన్నా ఇప్పుడు 2 నెలలకు 3 సార్లు తెంపుతాం కదా, ఒకసారి ఖర్చు పెట్టుకున్నా కానీ 2 సార్లు సేవ్ అవుతుంది. మొత్తం మీద మీకు పామ్ ఆయిల్ తోట అనేది మంచిగా అనిపిస్తుంది. ఇంకా చేస్తే వాళ్ళ ఇష్టం అన్నట్టు, మాకైతే మంచిగా అనిపిస్తుంది. ధన్యవాదాలు సార్, చాలా మంచి సమాచారం తెలియజేశారు. విన్నారు కదా మన రైతు చెన్నయ్య గారు చెప్పిన వివరాలు. ఫామ్ ఆయిల్ తోటతో అంటే రెగ్యులర్ పంటలతో పోలిస్తే నాకు ఫామ్ ఆయిల్ తోట అనేది చాలా బాగుంది. నేను ఈ క్రాపు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు 3.5 సంవత్సరాలు వస్తుంది. ఇది మామూలుగా అయితే మనకు నెలలో వచ్చేసి 2 కటింగ్లు వచ్చేస్తాయి. మనము 3.5 సంవత్సరాలు వెయిట్ చేసి కరెక్ట్ మెయింటెనెన్స్ చేయగలిగితే, వాటికి కావాల్సిన పోషకాలు ఏందో, పెస్టిసైడ్స్ ఏందో ఇవ్వగలిగితే మనకు 3.5 సంవత్సరాల తర్వాత కరెక్ట్ క్రాప్ వస్తుంది. ఇది వచ్చేసి వీళ్ళు ప్రజెంట్ అయితే గవర్నమెంట్ సబ్సిడీతోనే ఒక కాంట్రాక్టు పద్ధతిన చేస్తున్నామని, బైబ్యాక్ వాళ్ళే మొక్కలు ఇప్పిస్తారు, వాళ్ళే కొంటారని మనకు అగ్రిమెంట్ లెటర్ రాసుకొని వాళ్ళే కొంటారని మనకు రైతు తెలియజేయడం జరిగింది. ఇంత పెద్ద ఫామ్ ఆయిల్ తోటలో మోకాళ్ళ లోతు వరకు ఈ ఫస్ట్ ఇయర్ నుంచే గడ్డి రావడం జరుగుతుంది కాబట్టి కలుపు తీయడంతో కూల వాళ్ళతో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారని చెప్పడం జరిగింది. ఆ ఇబ్బందిలో భాగంగా ఈ మధ్య కాలంలో శ్రీ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ షాద్ నగర్లో ఇక్కడ ఈ స్టెబుల్ సేవర్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది 0 సైజులో మనకు గడ్డి కట్ చేసుకొని వెళ్తుంది. దీనివల్ల కూడా మాకు ఉపయోగకరంగా ఉంది. ఎవరైనా ఏ తోటలు తీసుకున్నా సరే, నీకు మామిడి తోట కావచ్చు, పామాయిల్ తోట కావచ్చు, ఇంకా మునగ తోట కావచ్చు, ఏ తోట అయినా సరే మనకు మామూలుగా అయితే
ఈ గడ్డి అనేది ఉంటుంది కాబట్టి స్టెబుల్ సవర్ అనేది సూటబుల్ బాగుంటుంది అనేది మనకు రైతు తెలియజేయడం జరిగింది. బాగుంది. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటుంటే ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఈ రోజు వీడియో. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే.